హాయ్ అండి. అస్సలాములైకుం. నానిమ్మ రెసిపీకి స్వాగతం అండి. ఇవాళ అయితే నేను గోంగూర పులిహోర చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, ముందుగా మెంతులు వేస్తున్నాను. కళాయి స్టవ్ పెట్టాను. ఇంకో ఆవాలు వేస్తున్నాను కొన్ని. ఇది చాలా అంటే చాలా తక్కువగా మాడిపోకుండా. ఇగో చూసారా, ఇవి చట్టపట్టలు ఆడుతున్నాయి. ఇప్పుడు ఈ ప్లేట్లో తీసేస్తాను. ఇగో చూడండి, ఇందులో తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ దీని మీద ఇంకొక 5 ఎండుమిరగాయలు వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ కట్టానండి. ఇగో మళ్ళీ వేస్తున్నాను అందులో. ఇప్పుడు కొంచెం చిటికెడు ఇంగ వేద్దాం. చూసారా, చాలా తక్కువ. ఇదిగో ఇది చూడండి, కొంచెం ఇంగ వేస్తున్నాను ఇందులో. ఇప్పుడు ఇందులో తీసుకుందాం. కొంచెం గుమ్మగుమ్మలాడుతుంది ఇంగ వేయగానే. ఇప్పుడు ఈ మిక్స్ చేసుకుందాం అండి. ఇదిగో ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కళాయి పెట్టి ఆయిల్ వేస్తున్నాను గోంగూర వేపుకోవడానికి. ఇప్పుడు ఇందులో గోంగూర వేసుకున్నాం. ఇందులో కొద్ది సాల్ట్ వేసుకున్నాం. గోంగూరలో అన్నంలో వేసానండి. ఇదిగో కొద్ది పసుపు. ఇందులో చూసారా గోంగూర ఎలాగేగిందో. ఇప్పుడు ఇందులో చిన్న గొలికాయ చింతపండు తీసి రసం తీసి గింజలు వేసి చింతపండు రసం. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపిస్తున్నాం. గోంగూర అయిపోయిందండి. ఇప్పుడు ఇది స్టవ్ కట్టి పక్కన పెట్టుకుందాం. ఇది చల్లారిందాకుండి మిక్స్ చేసుకుందాం. ఇదిగా నేను కుక్కర్లోని పసుపు, ఒక చెంచా ఆయిల్ వేసి నేను కుక్కర్లో పెట్టాను. ఇప్పుడు ఇది పొడి పొడిగా ఇలా కలుపుకుందాం ఉండలా. ఇంకో ఉడకపెట్టిన గోంగూర ఇందులో వేసుకుందాం. అలాగే పొడి కూడా మిక్సీ కొట్టుకుంటే పొడి కూడా ఇందులో వేసుకుందాం. మెంతి ఆవాల పొడి. దాంతో ఒకసారి ఇలా కలిపేసుకుందాం. పులిహోర పోపుకి ఆయిల్ వేసుకుందాం. అలాగే పొలుకులు ఎక్కువ వేసుకోండి, 7 శనగ పొలుకులు. ఇప్పుడు 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోండి. 1 స్పూను మినపప్పు వేసుకోండి. ఇప్పుడు 1 స్పూను ఆవాలు జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఒక 4 ఎండుమిరగాయలు వేసుకోండి అందులో. ఇప్పుడు ఒక చిన్న చిటికెడు వంగ వేసుకోండి. ఇప్పుడు ఇదిగో కరివేపాకు వేసుకోండి ఇందులో. ఇప్పుడు ఇది ఇందులో వేసుకుందాం. అయిపోయిందండి పులిహోర. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్